అమెరికాలోని నేవడా, అరిజోనా రాష్ట్రాల సరిహద్దుల్లో కొలరాడో నదిపై 8 దశాబ్దాల క్రితం నిర్మించిన అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు హోవర్ డ్యాం ఎంతో ఆదర్శవంతమైందని, ఇక్కడ నీటి వినియోగం, అమలవుతున్న రక్షణ చర్యలు ఆచరించదగినవని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన బుధవారం రాష్ట్ర ప్రతినిధి బృందంలో ఉన్న ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ ఇంకా ఇతర అధికారులతో కలిసి హోవర్ డ్యాంను సందర్శించారు. ఫెడరల్ గవర్నమెంట్ అధికారులు వారికి ప్రాజెక్టు వివరాలు స్వయంగా వివరించారు. ప్రాజెక్టు ప్రత్యేకతలు వారికి అక్కడ అధికారులు వివరించారు. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో 1931-36 మధ్య నిర్మించిన ఈ డ్యాం ఒక ఇంజనీరింగ్ అద్భుతమని, ఇక్కడ ఉన్న 17 జనరేటర్స్ ద్వారా 2080 మెగావాట్ల జల విద్యుతుత్పత్తి అవుతుందని, 3 రాష్ట్రాల్లోని 80 లక్షల మంది ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడంతో పాటు సాగునీరు అందిస్తుందని తెలిపారు. 726 అడుగుల ఎత్తు, 1244 అడుగుల పొడవు ఉన్న ఈ డ్యాం వెనుక ఒక పెద్ద కృత్రిమ సరస్సు ఏర్పడిందని, పూర్తిస్థాయి నీటి నిల్వ ఉన్నప్పుడు 185 కిలోమీటర్ల పొడవున విస్తరిస్తుందన్నారు. ఏటా సుమారు 80 లక్షల మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు.